ఈ ఫోటోలో మనకు కనపడుతున్న దృశ్యాల యొక్క వివరణ మరియు ఈరోజు ఆండాల్ తాయార్ తిరునక్షత్రం సందర్భంగా ఆండాల్ తల్లి గురించి కొన్ని విశేషాలను చూద్దాం. ఆదిపూరం పరిచయం ఏంటో చూద్దాం. పూరం నక్షత్రం అంటే పూర్వ పాల్గుని నక్షత్రం 27 నక్షత్రాలలో 11వ నక్షత్రం. తమిళ నెల ఆది అంటే జూలై కానీ ఆగస్టు కానీ నెలలలో ఈ నక్షత్రం పాలించే రోజునే ఆదిపూరం అంటారు. వైష్ణవ సాంప్రదాయంలో 12 మంది ఆళ్వార్ సాధువులలో ఒకరైన ఆండాల్ నక్షత్రం పూరం కాబట్టి ఈ రోజును ఆండాల్ జయంతి అని కూడా అంటారు. ఆండాల్ లక్ష్మీదేవి అవతారంగా నమ్ముతారు. ఆండాల్ ఒక చిన్న అమ్మాయిగా భగవంతుణ్ణి తన ప్రియమైన వ్యక్తిగా ఎంచుకోవడం ద్వారా పవిత్రతను పొందింది. ఆదిపూరం యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఆదిపూరం కూడా దేవతా శక్తికి అంకితం చేయబడింది. ఎందుకంటే ఈ మాసంలో అమ్మవారి శక్తి చాలా బలంగా మరియు ఉత్సాహంగా ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున పార్వతీదేవి తన భక్తులను అనుగ్రహించడానికి భూమికి తిరిగి వచ్చిందని నమ్ముతారు. ఆదిపూరం వెనుక ఉన్న పురాణాలేంటో చూద్దాం. పురాణాల ప్రకారం పెరియాళ్వార్ అనే ఆళ్వార్ సన్యాసి శ్రీవిల్లిపుత్తూరులో నివసించేవాడు. సంతానం లేని కారణంగా తన కష్టాలను తీర్చమని విష్ణువుని ప్రార్థించాడు. ఒక మంచి రోజు అతను ఒక గుడి గుండా వెళుతుండగా గుడి తోటలో అతనికి ఒక ఆడపిల్ల కనిపించింది. అతను అమ్మాయిని దత్తత తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు మరియు ఆమెకు కోదై అనే పేరు పెట్టాడు. ఆ పిల్లవాడు విష్ణువుని పూజించే వైష్ణవ సాంప్రదాయంలో పెరిగాడు. కొంతకాలానికి రంగనాథన్ పట్ల కోతయ్య యొక్క భక్తి అనూహ్యమైన రీతిలో పెరిగింది. భగవంతుణ్ణి అర్పించక ముందే ఆమె మాల ధరించడం ప్రారంభించింది. ఒకరోజు పెరియాళ్వార్ ఆ మాల కోసం వెతుకుతున్నప్పుడు కోడాయి భగవంతుని కోసం ఉద్దేశించిన మాల ధరించడం గమనించాడు. ఒక్కసారిగా షాక్ తిన్న అతను వెంటనే ఆమె ప్రవర్తనకు ఆమెను మందలించాడు. ఆ రాత్రి పెరియాళ్వార్ నిద్రిస్తున్నప్పుడు విష్ణువు అతని కలలో కనిపించి ఆండాల్ దానిని ధరించిన తర్వాతే ధరించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఆమెను శ్రీరంగ రంగనాథన్ ఆలయానికి తీసుకువెళ్ళమని కూడా భగవంతుడు సలహా ఇచ్చాడు. ఆశ్చర్యంతో నిండినప్పటికీ పెరియాళ్వార్ ఆనందానికి అవధులు లేవు. ఆండాల్ తన తండ్రికి రంగనాథుని తప్ప మరెవ్వరిని వివాహం చేసుకోనని చెప్పింది. ఆండాల్ గర్భగుడిలోనికి ప్రవేశించినప్పుడు ఆమె రంగనాథన్తో కలిసిపోయిందని నమ్ముతారు. ఆదిపూరం యొక్క ఆచారాలు. ఆదిపూరం నాడు అనేక వైష్ణవ దేవాలయాల్లో హోమాలు మరియు పూజలు నిర్వహిస్తారు. ఆండాళ్ జన్మస్థలమైన శ్రీవిల్లిపుత్తూరులో ఆదిపూరం వైభవంగా జరుపుకుంటారు. శ్రీరంగ ఆలయంలో కూడా ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. 10వ రోజున ఆండాళ్ మరియు రంగనాథుడు అంటే విష్ణుమూర్తికి యొక్క దైవిక వివాహం జరుపుకుంటారు. ఇంకా వివాహం కానీ లేదా సరైన వరుడు కోసం అన్వేషణలో ఉన్న అమ్మాయిలు 10వ రోజున ఆండాళ్ను ప్రార్థిస్తారని, త్వరలో వివాహం చేసుకొని పరిపూర్ణ భాగస్వామిని పొందుతారని నమ్ముతారు. ఆండాళ్ అనేక పాసురములను రంగనాథన్ను స్తుతిస్తూ స్వరపరిచారు. ఆమె పాసురములు తిరుప్పావై 30 పాసురములు మరియు నాచియార్ తిరుమోజి 143 పాసురములు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులు తిరుప్పావై మరియు ఇతర పాసురములను ఆలపిస్తారు. ఆదిపూరం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఈ పవిత్రమైన రోజున ఆండాళ్ తల్లిని పూజించడం వలన సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితం పొందగలుగుతాము. మంచి జీవిత భాగస్వామిని పొందే ఆశీర్వాదం దొరుకుతుంది.
ఇప్పుడు మనందరం రోజు గమనించే ఆండాళ్ తల్లి ఫోటోలో కనపడే దృశ్యాల గురించి చూద్దాం. ఈ గోదాదేవి ఫోటో ఆండాళ్ తాయార్ ఫోటోని మనం గమనిస్తే ఇక్కడ ఫస్ట్ మనం విష్ణుజిత్తుల వారు పెరియాళ్వారుల ప్రేమ పుత్రికట పెరియాళ్వారుగా పిలువబడే విష్ణుజిత్తుల వారికి తులసి వనంలో కనపడ్డారు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ గోదమ్మ ప్రతిరోజు తను ఫస్ట్ పూలు అలంకరించుకొని మాల కట్టిన ఆ తరువాత స్వామివారికి వేయమని పంపించేది. నెక్స్ట్ కృష్ణునికి ఆవులంటే ఎలా ఇష్టమో అలాగే గోదమ్మకు కూడా ఆవులు దూడలు అంటే ఎంతో ఇష్టం. నెక్స్ట్ ఆండాళ్ తల్లి ప్రతిరోజు ఆ కృష్ణుణ్ణి ఆ రంగడునే భర్తగా కావాలి అని కోరుకోవడం వల్ల స్వామి అమ్మ కోసం ఆండాళ్ తల్లి కోసం వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వస్తున్న దృశ్యం. శ్రీరంగంలో విగ్రహ రూపంలో ఉన్న పెరుమాళ్లలో ఐక్యమైపోయిన దృశ్యం అది. ఇక చూడండి, మన గోదమ్మ ఫస్ట్ అలంకరించుకొని అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంది. ఇక్కడ విష్ణుజిత్తుల వారు చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా. మంగళాశాసనం చేసేటప్పుడు కూడా విష్ణుజిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం అని మంగళాశాసనంలో కూడా ప్రతిరోజు చెప్తూనే ఉంటాం. ఆండాళ్ తిరులుగళే శరణం, సూడి కొడుத்த నాச்சியார் ஜியர் తిరులుగళే శరణం.